ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు లభించే అత్యున్నతమైన ఆశ్రయం మరియు శత్రువుల ఉచ్చుల నుండి విడుదల గురించి వివరిస్తుంది. మనం ఈ లోకంలో నడుస్తున్నప్పుడు మనకు తెలియకుండానే అనేక చిక్కులు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కానీ దేవుని మీద ఆధారపడే వ్యక్తికి ఈ వచనం ఒక గొప్ప అభయాన్ని ఇస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా యెహోవా నీకు ఆధారమగును అని ఉంది. ఇక్కడ ఆధారము అంటే మనం దేని మీదైనా బలంగా ఆనుకోవడం. లోకంలో మనుషులు ధనం మీదో, మనుషుల సహాయం మీదో ఆధారపడతారు, కానీ అవి ఎప్పుడైనా విఫలం కావచ్చు. అయితే యెహోవా మనకు ఆధారమైతే మనం భయపడాల్సిన అవసరం లేదు. సృష్టికర్త మన పక్షాన ఉన్నాడని తెలిసినప్పుడు మనం ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలము. ఆయన మనకు కొండ, కోట లాంటివాడు. తుఫానులు వచ్చినా, అలలు ఎగిసిపడినా మన ఆధారమైన దేవుడు మనల్ని కదలనివ్వడు. ఉదాహరణకు దావీదు, గొలియాతు సందర్భం చూస్తే, గొలియాతు దగ్గర ఆయుధాలు, బలమైన శరీరం ఉన్నాయి, కానీ దావీదు తన బలం మీద గాని, కత్తి మీద గాని ఆధారపడలేదు. నీవు కత్తియు, ఈటయు, బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నేను ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదికి వచ్చుచున్నాను అని ప్రకటించాడు. ఫలితం అసాధ్యమైన విజయాన్ని దావీదు అందుకున్నాడు. మనుషుల సహాయం కంటే దేవుని మీద ఆధారపడడం ఎంత గొప్పదో ఇది నిరూపిస్తుంది. అలాగే ఇశ్రాయేలీయుల ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం ఉన్నాయి. ఇశ్రాయేలీయులు భయంతో వణికిపోయారు, కానీ మోషే దేవుని వాగ్దానం మీద ఆధారపడ్డాడు. మోషే ప్రజలతో భయపడకుడి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలెను అని చెప్పాడు. ఫలితం దేవుడు సముద్రాన్ని పాయలుగా చేసి వారికి మార్గాన్ని ఇచ్చాడు. కదిలించలేని ఆపదలో దేవుడు వారికి ఒక కోట వలె నిలిచాడు. ప్రియులారా, లోకంలో మనం చూసే ధనం, అధికారం, మనుషుల అండదండలు అన్నీ తాత్కాలికమైనవి. అవి ఎండమావి లాంటివి. అవసరమైన సమయంలో అవి మనల్ని చేయి విడిచిపెట్టవచ్చు, కానీ యెహోవా మనకు ఆధారమగును అనే వాగ్దానం ఎన్నటికీ మారనిది. దావీదుకు గొలియాతు ముందున్న ధైర్యం తన స్వశక్తి వల్ల రాలేదు, తన వెనుక ఉన్న సృష్టికర్త మీద ఉన్న నమ్మకం వల్ల వచ్చింది. మన సమస్య ఎంత పెద్దదైనా మన ఆధారము అంతకంటే పెద్దదని గుర్తించాలి. ఇశ్రాయేలీల ముందు ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు మోషే దేవుని మీద ఆధారపడడం వల్లనే అసాధ్యమైన చోట మార్గం ఏర్పడింది. మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు లోకం మూసివేసిన తలుపులను దేవుడు తెరుస్తాడు. కాబట్టి ఈ జీవిత ప్రయాణంలో మనం మనుషుల మీదో, మన తెలివితేటల మీదో ఆధారపడడం మానేసి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినప్పుడు మనకు లభించేది కేవలం విజయం మాత్రమే కాదు, అది లోకం ఇవ్వలేని శాంతి మరియు రక్షణ. కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ యెహోవాయే నా ఆధారము అని ధైర్యంగా ముందుకు సాగుదాం. రెండవదిగా, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును అని ఉంది. లోకంలో అపవాది లేదా చెడ్డవారు మన ప్రయాణంలో రహస్యంగా ఉరులు వేస్తుంటారు, మనల్ని చిక్కుల్లో నెట్టాలని చూస్తారు. కానీ దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, నేను నీకు కావలి ఉండి నీ కాలు చిక్కుబడకుండానట్లు నిన్ను కాపాడుతాను అని. అనగా మనకు తెలియని ప్రమాదాల నుండి, మోసపూరితమైన మనుషుల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. మనం చేసే పనులలో కానీ, మన వ్యాపారంలో కానీ, మనం తెలియక చేసే పొరపాట్ల వల్ల మనము చిక్కుకోకుండా ఆయన మనల్ని వెనుక నుండి నడిపిస్తాడు. ఉదాహరణకు, హామాను అనే వ్యక్తి మొర్దెకైని మరియు యూదులందరినీ నాశనం చేయడానికి ఒక పెద్ద కుట్ర పన్నాడు. మొర్దెకైని ఉరి తీయడానికి ఒక పెద్ద ఉరికొయ్యను కూడా సిద్ధం చేశాడు. మొర్దెకైకి ఆ కుట్ర తెలియదు, కానీ దేవుడు రాజుకు నిద్ర పట్టకుండా చేసి పాత రికార్డులు చదివించేలా చేశాడు. చివరికి హామాను ఎవరికైతే ఉరి సిద్ధం చేశాడో ఆ ఉరిలోనే తనే చిక్కుకున్నాడు. దేవుడు మొర్దెకై కాలు చిక్కుబడకుండా రక్షించి అతన్ని ఉన్నత స్థితిలో కూర్చుండబెట్టాడు. అలాగే పౌలును చంపాలని యూదులు కుట్ర పన్నారు. పౌలును చంపే వరకు తాము అన్నపానీయాలు ముట్టమని ప్రమాణం చేసి రహస్యంగా పొంచి ఉన్నారు. అది పౌలుకు తెలియదు. దేవుడు పౌలు మేనల్లుడి ద్వారా ఆ రహస్యాన్ని బయటపెట్టి రోమా సైన్యం సహాయంతో పౌలును అక్కడి నుండి సురక్షితంగా తప్పించాడు. మనం చేసే ప్రయాణాల్లో మనకు తెలియని ప్రమాదాలున్నా దేవుడు తన దూతల ద్వారా లేదా పరిస్థితుల ద్వారా మనల్ని వెనక నుండి నడిపిస్తాడు. ప్రియులారా, మన ప్రయాణంలో మన కంటికి కనిపించని ఎన్నో ఊరులు ఉండవచ్చు, శత్రువు పన్నే కుట్రలు కావచ్చు, లేదా మనకు తెలియకుండా మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు కావచ్చు. అయితే మన కాలు చిక్కుబడుకుండునట్లు ఆయన మనల్ని కాపాడుతాడు అనే వాగ్దానం మనకు ఒక గొప్ప భరోసా.
ఈరోజు మీరు ఏదైనా సమస్యలో చిక్కుకున్నారా, లేదా ముందు ముందు నాకు ఏ ఇబ్బంది ఎదురవుతుందో అని భయపడుతున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. యెహోవా మీ పక్కనే ఉన్నాడు. ఆయన మీ పక్షాన పోరాడి తీరుతాడు. మీరు చేపడుతున్న పనులలో లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తాడు. మీ కాలు ఎక్కడ చిక్కుకోకుండా, మీరు జారిపోకుండా ఆయన తన హస్తంతో మిమ్మల్ని పట్టుకుంటాడు. ఆయన మీ ఆధారం, ఆయన మీ కాపరి. ఈరోజే మీ భారమంతా ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని సురక్షితమైన మార్గంలో నడిపించి ఉన్నత స్థితిలో నిలబెట్టునుగాక. మీ కుటుంబానికి దైవిక కాపుదల ఎల్లప్పుడూ ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు ఆధారమొగుదువని, మా కాలు చిక్కబడుకుండునట్లు నీవు మమ్మలను కాపాడుదువని, సృష్టికర్తవైన నీవు మా పక్షాన ఉన్నావని తెలిసినప్పుడు మేము ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలమని, తుఫానులు వచ్చినా అలలు ఎగిసిపడినా మా ఆధారమైన నీవు మమ్మల్ని కదలనీయవని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, లోకంలో మేము చూసే ధనం, అధికారం, మనుషుల అండదండలు అన్నీ తాత్కాలికమైనవి గనుక అవసరమైన సమయంలో అవి మమ్మల్ని చేయి విడిచిపెట్టవచ్చు, కానీ నీవు మాకు ఆధారమగుదువనే వాగ్దానం ఎన్నటికీ మారనిది గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ జీవిత ప్రయాణంలో మేము మనుషుల మీదో మా తెలివితేటల మీదో ఆధారపడడం మానేసి సంపూర్ణంగా నీ మీద ఆనుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా ప్రయాణంలో మా కంటికి కనిపించని ఎన్నో ఉరులు ఉండవచ్చు, శత్రువు పన్నే కుట్రలు కావచ్చు, లేదా మాకు తెలియకుండా మేము తీసుకునే తప్పుడు నిర్ణయాలు కావచ్చు. అయితే మా కాలు చిక్కబడుకుంటున్నట్లు నీవు మమ్మల్ని కాపాడుతావు గనుక మేము ధైర్యం తెచ్చుకొని యెహోవా మా పక్షాన ఉన్నాడు అనే నమ్మకంతో ముందుకు సాగుటకు కృపచూపమని, సురక్షితమైన మార్గంలో మమ్మలను నడిపించి ఉన్నత స్థితిలో మాలో ప్రతి ఒక్కరిని నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.